బ్యాలెన్స్గా వినుంటా. కానీ ఈ చిన్న పాటలు జాగ్రత్తగా విందామా? మరి విందామా? మరలా మీరు పిలవకుండా రాను. ఒకవేళ ప్రభు ప్రేమను బట్టి మీ మధ్యకి వచ్చిన, అయ్యగారి దగ్గరికి వచ్చిన, ఒకవేళ నేను మీరు నాకు చేయాలన్నది దైవ ప్రేరణలో దేవుడు ఇచ్చేస్తే సహకరించుకుందాం, సలహా ఇచ్చుకుందాం, ఒకరికొకరు చేయుతుందాం, ప్రభు ప్రేమను పంచుకొని జీవిద్దాం. అంతే కదా? అవునా? అంతేగాని మళ్ళీ పిలవకుండా మీ అయ్యగారి సమయాన్ని నేను దోచుకోను. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. మంచిది, జాగ్రత్త వినండి. అలాంటి దేవదేవుడు బోధలు చేస్తున్నాడు, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అంటే గుడ్డి వారికి చూపు, మగవారికి మాట, చెవిటి వారికి వినికిడి, కాలు చేతులు వదలని పక్షవారికి దైవపు శక్తుల నుండి భయంకరమైన పరిస్థితులను విడిపించి రక్షించినటువంటి మహాదేవుడు ఆయన కదా. ఇవన్నీ ఓ భాగం, సువార్తలో ఒక భాగం. కానీ మానవులందరినీ రక్షించాలి. దేవుల్లో వచ్చినటువంటి ఆత్మలం మనం. దేవుడు రేపు అడగడా, లెక్కడగడా? అడుగుతాడు. నీకెంత నీరు ఇచ్చాను, ఎంత ఆహారం ఇచ్చాను, ఎన్ని మిలియన్ల టన్నుల మాంసం తిన్నావు నువ్వు, అడగడా? ఎంత బియ్యం తిన్నావు నువ్వు, ఎంత కూర తిన్నావు నువ్వు, అడగడా? ఎంత గాలి అనుభవించావు నువ్వు, అడగడా? మనం ఏం చేస్తున్నాం? ఇందా చెప్పుకున్నట్టు కవన్ పివన్ సువన్ భులోన్. ఏంటి? కవన్ పివన్ సువన్ భులోన్. దిర్రి బాబా ధే ఏమంటుంటాం? అంటుంటాం మనం. లేరా? అరటి సంతకాడ ఇలాగ అయిన వారు లేరా? మన వారు ఇలాగ లేరా? మగ వాళ్ళైతే ఇలాగ అంటుంటారు, కొందరు ఆడవాళ్ళైతే ఇలా లేరా? అయ్యో, అవివేకం, అజ్ఞానం, అమాయకత్వం, మహాదేవుని తెలియకపోవటమే కదా. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు. పడిపోయిన వారిని లేవనెత్తడానికి, చెడిపోయిన వారిని బాగు చేయడానికి, చేరదీయడానికి, హక్కును చేర్చుకోవడానికి, ఎవరు ద్రోహ చేసినా హక్కును ఆదరించి ప్రేమించి తన ప్రేమను రుజువు చేసుకున్న దేవుడు మహాదేవుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలగను. అలాంటి మహాదేవ దేవుడు సువార్త చెప్తున్నాడు. ఇలాగే దేవుని బోధ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి తండోపతండాలుగా చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు. వస్తే ఆయన అన్నారు, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 విడిచిపెట్టి వెతకడా అని అడిగాడు. వెతకడం మానేస్తారా? వెతుకుతాడా లేదా? 99 ఉన్నాయి గనక ఈ ఒక్కటితో నాకేం పని, ఉంటుంది పోతే అంటాడా? మీ అయ్యగారు అమ్మగారు చేస్తున్న పని ఇదే. చాలా మంది జీతగాళ్ళు ఉన్నారు. జీతగాడే బాగొస్తే ఏమవుతాడు? మెండాకు వదిలేసి పారిపోతాడు లేదా? మెండ అంటారా? సెలిమెన్ అంటారు. సెలిమెన్ అంటే మేకలు, మెండ అంటే గొర్రెలే కదా. మాట్లాడరంటే మీరు ఇలా ఎలా చూస్తున్నారు? అప్పుడప్పుడు మాట్లాడతాను అన్నాను కదా. నాకు రాదుగా, నేను మాట్లాడితే నాకు కొంచెం నమ్మకం ఉంది. ఆ నమ్మకమే అది. ఇప్పుడు 99 మెండాయమలు ఉన్నాయి నాకు. ఒకటేకి నోళ్ళకి పర్వానాయి చావు అని అంటావా? అంటారా? కాపరి చిన్నప్పటి నుండి పెంచి ఒకటికొకటి 100 చేసుకున్నాడు కనుక ఆ ఒక్కటి కనిపించకపోయినా ఉండలేడు. ఉండగలడా? మీ ఇంటిలో ఎవరైనా భోజనం చేయకుండా పడుకున్నారనుకోండి, మీ ఇంట్లో అందరికి బాధ కాదా? మీ ఇంట్లో ఎవరికైనా బాధ వచ్చిందనుకోండి, మీ ఇంటి అందరికి బాధ కాదా? జారే మోర్రే అనేస్తావా? ఒకవేళ అన్నా సరే నీ లోపల ఏముంటుంది? అమ్మో, తమ్ముడు ఇస్తాక నేను తింటాను, మా తమ్ముడు తినకుండా పడకుండా బాధ ఉంటుంది లేక. అంటే మనుషులకు మనకెంత బాధ ఉంటే చేటే వాళ్ళకు మంచి దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, పరిశుద్ధుని దేవుడు, సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు విడిచిపెడతాడా? ఎవరిని విడిచిపెట్టలేదు. రమ్మని పిలుస్తున్నాడు. రమ్మని. మనమేం చేస్తున్నాం? మొయిరి దద్ద కడికి వెళ్ళి మొయిరి ఊస్తే అవుతుందా? మాట్లాడండి. వినపడుతుంది వాడికి ఏముంది? మాట్లాడండి. నేను తెలుగు వాడిని, మీరు ఓడేవాళ్ళు కదా. ఆ మొయిరి దద్ద కడికి వెళ్ళి మొయిరి ఊస్తే అవుతుందా? ఎందుకు వినపడదు వాడికి? మొయిరి దద్ద వాడు ఈ పులాగలికి దగ్గర పులికిరేజా అయిపోతావు నువ్వు, అలాగా చచ్చిపోతావని వాడు విన్నాడు. కారణం ఏంటి? అబ్బాయా మీరు బాగా కోడిగా వచ్చేస్తుంది, మీ క్లాస్ నేర్చుకుంటున్నాను. ఈనాడు ప్రజలు అలాగే ఉన్నారు. మంచి మాటలు వినరు,
మంచి మాటలు వినరు. ఇక్కడ డబ్బింగ్ చేసే తమ్ముడు సాతాను నిన్ను పట్టుకొని కొమ్ముడు అంటే డ్యాన్స్ చేయడానికి వస్తారా? డబ్బింగ్ అర్థమైందా? చిరంజీవి పాట కదా, జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది. బోర్డు బోర్డు బడాయి కప్పలాగే అన్నట్టుంది కదా. మోరు పడాయి తోరు పడాయి సుబ్బీలో ఒకరు బడా మాపురు జానేనయ్యా. మనలో అప్పుడప్పుడు పాడుతుంటారు కదా, మాపురు జీసోదే కాయిదీలో కొన్ని బట్టి. మరి మనమేం బట్టి చూసుకుంటున్నాం? మొసాన్ని బట్టి. మనం మొసాన్ని బట్టి చూసుకుంటున్నాం. అనుకుని చూసి ఆ బట్టు మొసాన్ని బట్టి చెప్తాం. మొత్తం మొరులే మొత్తం మొరుస్తాము రే. తెలిసేనాయా? జాగ్రత్త. 100 గొర్రెలు పోతే ఒక గొర్రె వెతకడా అంటే వెతకడానికి వెళ్తాడా అన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్తాడు. గొర్రె సంపాదించుకుని కష్టపడి రేయనక పగలనక పెంచి వాటిని సంరక్షణ చేసుకున్నాడు. వాటిని విడిచిపెట్టగలడా? ఒక మనిషి విడిచిపెట్టలేడు కదా. దేవుడు విడిచిపెడతాడు ఎవరినైనా? అప్పుడప్పుడు అంటున్నాం, ఎక్కడ మాకు ఎవడరా కనబడమని వాడు చూస్తాను నేను అన్న వాళ్ళు ఉంటారా లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రదర్. అమ్మ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు తల్లి. నీలోనే ఉన్నాడమ్మా, ఎక్కడో లేడు ఆయన, నీలోనే ఉన్నాడు. నేను అలాగే అనుకున్నాను. నా ఇంటి బలం చూసుకొని, నా వెనుకున్న బలగం చూసుకొని, నాకున్న కరాటే పాటి నేర్చుకుని తెలుసుకొని, నా వెనకాల చాలా మందిని పెట్టుకొని చాలా రకాలుగా జరిగినటువంటి దౌర్భాగ్యుడు నేను. అలాంటి యేసుక్రీస్తు వారు 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతే ఒక గొర్రెని వెతకడా అని అన్నాడు. వెతుకుతారా లేదా? వెతుకుతారు. ఆ క్రింద భాగానికి వస్తే ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. 10 వెండి నాణేలలో ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంటే జాగ్రత్తగా వెతకడం మానేస్తుందా? వెతుకుతుందా లేదా? ఇప్పుడు గొర్రె దొరికినా సంతోషిస్తాడా ఏడుస్తాడా? వెండి నాణ్యం దొరికితే సంతోషిస్తుందా లేదా? అవునా కదా? ఈనాడు సంతోషం అక్కర్లేదు. మనమందరము నశించిపోతుంటే వెతికి రక్షించడానికి ఆ మహాదేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఇప్పుడు చెప్పండి, 100లో దశభాగం ఎంత? 10 రూపాయలు. 10 వెండి నాణ్యాలు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పుకొని కూర్చోను. అక్కడ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది. క్రిందకు వచ్చేసరికి జాగ్రత్తగానండి, అక్కడికి వెళ్ళిపోతాను. ప్రభువుకి ఎప్పుడు సంతోషమో తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపం విషయమై పశ్చాత్తాపడతాడో, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటాడో, మారు మనసు పొందుతాడో, అప్పుడు దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ వ్యక్తి మాటలు మారిపోతాయి, మనసు మారిపోద్ది, మనోభావాలు మారిపోతాయి, జీవిత విధానమే మారిపోద్ది. చెడుకు దూరంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. దురభ్యాసాలకు దూరంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అవునా కదా? జాగ్రత్తగా వినండి. అవును. ఇప్పుడు 100లో 10 రూపాయల దశం భాగం అయితే 10 రూపాయల దశం భాగం ఎంత? రూపాయి. ఇది ఎవరి డబ్బు? ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. దేవుని సొమ్ము. రైట్. దాన్ని పక్కకి పెట్టి ముందుకు వెళ్తాను. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన బోధనలో ఉపమా రీత్యా ఒక కుటుంబాన్ని పెట్టారు మన ముందు. ఆ కుటుంబం జాగ్రత్త వినండి. మీరు సండే స్కూల్ నుండి కూడా వినొచ్చు, కొత్తగా ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. జాగ్రత్త వినండి, కంట్రోల్ చేయండి. దుక్కు దున్నేటప్పుడు చిన్న రాయి అడ్డుకుంది అనుకో, దుక్కుతేనే వెళ్తారా? చెప్పు నువ్వు బాబు. చిన్న రాయి అడ్డం పడ్డదనుకో, నాగలికి అడ్డం పడ్డదనుకో ఏం చేస్తావు? తీస్తావు లేదా? మాట్లాడేంటి? సేమోత్సవ కేసులు అమ్మకే కాలి పోదాని అంటావా? ఒప్పురు కేసులు అంటావా? ఒప్పురు కేస్తే ఏం చేస్తాడు వాడు? ఏం రా నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను కదా అడుగుతాడు లేదా? ఇప్పుడు పెద్ద బండరాయిని తాకుని చేసావు కదా, పెద్ద బండరాయికి పెద్ద శుద్ధి పెట్టుకుంటే అవ్వదు. మరి అది ఏమవుతుందంటే పరిమాణం పెద్దదైపోద్ది. అవునా? పునాదిలో వేయాలంటే పెద్దదైపోద్ది కదా, దానికి ఏం చేస్తావు? ఆ పక్కనకి ఏం చేయాలా? డ్రిల్లింగ్ కూడా సరే. అవునా? అని పేరించాలి లేదా? పుట్టా చెత్తాయినాయా? ఇప్పుడు కూడా అలాగే పుట్టా చెత్త. జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కదా. అంచేత ఇక్కడ కుటుంబం ఉంది. ఆ కుటుంబం జాగ్రత్తగా ఉండదు. క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం. గమనించండి, యేసుక్రీస్తు మతస్థాపకుడు కాదు, ఎవరిని త్రోసేయలేదు. కులానికో మతానికో చెందిన, దేశానికి చెందినవాడు కాదు.
అందరికీ ప్రభు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందరికీ ప్రభు, అందరికీ దేవుడే. అది నీ ఇష్టం, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది అది. ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాలు ఎలా మారుతాయి నీకు తెలుస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చి మారిన వాళ్ళు ఉన్నారు, మారిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఎవరి వైపు చూద్దాం మనం? ఇప్పుడు ఎవరో గబుక్కుని వెళ్ళి పాలు తాగారు, గేదె పాలు తాగారు. పాలు తాగుతామా? లేకపోతే ఎవడో గబుక్కుని వెళ్ళి గొబ్బరసం ఒక ఇష్టం, గొబ్బరసం కట్టే ఇష్టం అని గొబ్బరు తిన్నాడు అనుకోండి, ఏది చేద్దాం? పాలు తాగుదామా, గొబ్బరు తిందామా? మాట్లాడండి మీరు. అయ్యా అయ్యలే అయ్యా, ఏది తిందాం? వాడు చెప్తే వింటాడు వాడు. అరే మోర్ ఖతా సున్ రే, గొబ్బరు మోర్ ఇష్టం, బాక్ మారుతాయి అంటాడు. అంటాడా? దిగ్దిగా కొడతా, జాగ్రత్త పెడతారు. చెప్తారు నాయత. మీరు మాట్లాడుకుంటున్నారేంటి? కొలిగా మరి ఏమవుతారులే, జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తల్లి ఉందో లేదో మనకు బైబిల్లో పూర్తిగా చెప్పాలన్నా వినాలి. మళ్ళీ మీకు దొరకదు. నేను బ్రతిమలాడుతున్నాను, మళ్ళా చెప్తున్నాను. మీ సేవకులు ఎంత ప్రయాసపడుతున్నారు నాకు తెలుసు. ఒక సంస్థలోకి వెళ్తే 30-40 వేలు ఇస్తారు. ఇల్లు లేదండి, పూట గడవడం లేదండి మీ ఆత్మీయ తల్లిదండ్రులకి. ఈ ప్రయాసపడి ఇందుకు సహకరించిన అమ్మాయిని బట్టి నేను ఎంతో ఆనందించాను. యేసుకు ఎవరు భార్య వస్తున్నారంటే ఎంతో సంతోషించాను. ఆలోచించండి, మన జీవితాలు మనం మార్చుకుంటే ఇతరులు మారుతారు. మారిపో అంటారు, పారిపోతారు. ఈ రాత్రి నువ్వు మారైనా మారిపోవాలి, లేదా పారైనా పారిపోవాలి. దట్స్ ఆల్, అంతే. ఆ కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తల్లి ఉన్నట్టు మనకేం బైబిల్లో చెప్పడలేదు. తండ్రి ఉన్నాడు, బాబు వినాలి. దేకమ్మా జాగ్రత్త, వాడు వినాలి. దేక్ ఏమవుతుంది అట్లా, ఏమవుతున్నా దింస मेरे खुलते ना देख सकते देख जाते का भैया डिगी ढक मार रहे हैं. हाँ మరి అది 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 అరేంటున్నా పుట్టుకతో వస్తుంది మనకి గిజిగిజ పుట్టుకతోనే వస్తుంది. చిన్న పాట వస్తే చాలు, ఏ పాట వచ్చి ఇలాగా అవుతుంటారు కదా. ఇంత పిల్ల ఎల్కేజీలో 12 కేజీ మోస్తుంది. క్రైస్తవ పిల్లలేనండి, ఎట్టు వెళ్ళిపోయింది మనసు అని పాడుతుంది. ఏమంది అమ్మ ఎట్టున్నారా? ఇంత పిల్ల ఉన్నది, ఎల్కేజీ చదువుతుంది, అది 12 కేజీ మోస్తుంది, 12 కేజీలు మోస్తుంది. ఆ పిల్ల పాడుతుంది ఎట్టే వెళ్ళిపోయింది మనసు. అమ్మ నాన్న గద్దించాలి లేదా? అమ్మ నాన్నకు లాజు పేజ్ ఉందా అసలు? లాజు పేజ్ ఉందా? మరింత ఇంత అబ్బాయి వీడంత అబ్బాయి కంట్రోల్ చేయి, బయట నుంచి ఎంత అబ్బాయి ఉన్నాడే, ఇది ఎంత అబ్బాయి, ఇది వీడంతా. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? నవీనా? ఇంత కుర్రోడు పాడుతున్న పాట ఏంటో తెలుసా? క్రైస్తవ పిల్లోడే. అయ్యా ఏనండి ప్లీజ్. ఇంత కుర్రోడు పాడుతున్న పాట ఏంటో తెలుసా? అమ్మాయి సన్నగా నేనేమో దిబ్బగా. పాడిన వాళ్ళు లేరా? ఇంకా కొంచెం ఈ వయసుకి వస్తే పడ్డానండి పేడలో మరి పడుకోవడం కష్టమే మరి. ఇలాంటి పాడిన లేరా? కపడతారు, జాగ్రత్త. దేవుని పిల్లలు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అందుకే మనం కోరుకున్నాడు దేవుడు. ఆ కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి బాధ్యత కలిగిన, సంరక్షణ కలిగిన తండ్రి. ప్రేమలోను, మర్యాదలోను, పేరు ప్రఖ్యాతలోను, కీర్తి ప్రతిష్టలోను చాలా మంచి తండ్రి. ప్రేమగా పెంచాడు, క్రమశిక్షణ కలిగి పెంచాడు. అతనికి 2 కుమారులు. ఎంతమంది? అమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చేయరా, అమ్మకి ఇచ్చి కాలేజీ పెడతారు. ఇక ఆ ప్రార్థనలు మీరు మైండ్ పెట్టేస్తారు. మెమరీ కార్డు కరెక్ట్ సిట్టింగ్ కావలేదు అనుకో, ఏమవుతుంది? ఏనైతేనే అయిపోతా. కరెక్ట్ సిట్టింగ్ కావాలేదు నాన్న. లోడ్ కూరతో ఏమన్నారే నాయరే ఏం చూస్తావు నువ్వు అక్కడ? స్క్రీన్ చూడలేవు కదా, అందుకు జాగ్రత్త మెమరీలు పెట్టు. కాల్ పెట్టామా, నిజం రాకుండా చూసావు మా తాతకి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పరా దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తండ్రి ఉన్నాడు. గమనించాలి, ఆ తండ్రి బాధ్యత కలిగినటువంటి తండ్రి, సంరక్షణ కలిగినటువంటి తండ్రి, పక్షపాతం లేని తండ్రి, సత్యం, న్యాయం, ధర్మాన్ని, నీతిని పాటిస్తున్నటువంటి తండ్రి.
ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. భార్య ఉన్నది లేని బైబిల్లో మనకు చెప్పలేదు. కొన్ని విషయాలు ప్రభు మన ఇష్టంలో దాచిపెట్టారు. అది ఆయన ఇష్టం. ప్రశ్నించండి, మనం సరిపోము. అయితే గమనించాలి, ఆ తండ్రి 2 కుమారులు ఉన్నారు. అరే నవీన్ చూడ్రే ఏమో ఏ అట మరలే మాత్రం ఏమవుతుంది కొడుతుంది నాయ అసలు తప్పదు తెలుసు. సున్ బాబు బాబులే బాబు సున్ బాబు రైట్ వినాలి. ఏనా ఇప్పుడు పునాది దాటిపోయినా కదా ఏం చేస్తావు? తీసేయడం కదువు, నువ్వు అటకాయిస్తావు లేదా? ఇది కూడా అంతే. ఎక్కడ తక్కువ ఉరుకుతారో అక్కడ తక్కువ తగులుతుంటారు. విను, ఈ తండ్రి అంత మంచివాడు. ఈ తండ్రి తల్లి లేకపోయినా ఆ 2 కుమారులను అల్లారు ముద్దుగా పెంచాడు. 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది చెప్పాలి మీరు? ఎంతమంది? అందరు చెప్పాలి. ఎంతమంది? 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. 2 కళ్ళలో చూసుకున్నాడు. 2 కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఆ ఇంట్లో ప్రేమ ఉంది, క్రమశిక్షణ ఉంది, మమకారం ఉంది, అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, మన మాణిక్యాలు, రక్తరాసులు, గొడ్డు గోద, పొలము పుట్ట, ఇల్లు అన్నీ ఉన్నాయి. పని వాళ్ళు ఉన్నారు, పనికెత్తలు ఉన్నారు. ఆ ఇంట్లో గొదువు అంటే ఏమి మాట్లాడేంటి? మీరు డాషులు పూర్చేయరా? తొందరగా పరిగెడతాను, నేను పెద్ద ముగించేస్తాను. ఈ కోరి ఉన్నారనుకో, నేను చెప్పాను. ఎందుకు చెప్తాను? ఇష్టమైతే పెళ్ళే, కష్టమైతే పెళ్ళిదా? అది లేక ముండేరు ఇక అర్థమైందా? ఇలా ఉండి ఓ బాబు బయట తీసుకు కానీ బాబు వాళ్ళకి ఇలాగున్నామని నువ్వు చెప్పాను. నీకెందుకు చెప్పాలి? నువ్వు బయలు తద్దమని అర్థమైపోయింది కదా. జాగ్రత్త విను. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు ఉంది, పొలం ఉంది, పని వాళ్ళు, పనికెత్తలు ఉన్నారు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. లోటు అంటే ఏమి లేదు, లేదు అక్కడ. ఎంతమంది కొడుకులు అతనికి? 2 కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అయ్యారు లేదా? అయ్యారు. అందులో చిన్న కొడుకు ఉన్నాడు. ఎవరు? చిన్న కొడుకు. వాడు దుష్ట సాంగత్యం చేశాడు, చెడు స్నేహాలు చేశాడు, దురభ్యాసాలకు బానిస అయిపోయాడు. ఏమయ్యాడు? అవునా? ఈనాడు యూత్ ఏమవుతున్నారు? ఏం పేరు? నన్ను పేరు అజిత్. గుడ్. హలో, ఎక్కడ ఉంది బంగారం? గుప్పాగాడు ఉందివా? వస్తా అంతీవా? సొంతకి తెస్తా అంతీవా అని బంగారం ఫోన్ చేస్తే ఈ బంగారం కుక్కూరు లా తిరుగుతుంది అక్కడ. లేదా అయాకి బాగి డిగ్డిగా గాల్పుందా వేసేసి పారిపోతుంటారు. లేరు అట్లాంటి వారు ఉన్నారంటే చూసింది మా తాత సాక్ష్యం. మరి మా తాతే నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఇట్లాంటి దురభ్యాసాల నుండి, దౌర్భాగ్య జీవితం నుండి దేవుడు ప్రేమించి విడిపించడానికి వచ్చాడు. పొరపాటున ఏదైనా బురదగొయ్యిలో గొర్రె పడిపోయింది అనుకో, ఉంటుందా? ఉండదు. బేరం అంటుండదా లేదా? ఎప్పుడు ఎక్కాలని ఆలోచన చేస్తుంది, ఎవరు చేస్తారని చూస్తుంది. అంతేనా కాదా? మరి అక్కడ ఏమైనా గుసురా పడిపోతే బలో డిరుడోల్ అంటుంది. నాకు కొంచెం భాష తక్కువ తెలియడం, నా కూతురు ఉంది కాబట్టి చెప్తాను, ధైర్యం చెప్తున్నా. అక్కడ గుసురా పడిపోయింది అనుకో బురదలోన, అజిత్ ఏమంటది? బొల్లోయ్ బాగుంది, బొల్లో డిరిడోల్ అంటది లేదా? పన్నీరు మెచ్చునా బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చదు. బురద మెచ్చు, పన్నీరు మెచ్చదు. మనుషులకు మంచి ఎక్కదు, నిజం ఎక్కదు, మేలు కుదరదు, శాంతి సమాధానం అక్కర్లేదు, నెమ్మది అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు. తినాలి, త్రాగాలి, అనుభవించాలి అని బ్రతుకుతున్నారు. ఈ చిన్న కుర్రాడు అలాగే చాలా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయి పెట్టాడు. పెద్దోడు అయ్యాడు, వయసు వచ్చింది. వీడికంటే పెద్దోడు ఉన్నాడు కదా, వీడు మాత్రం చెడు స్నేహాలు చేశాడు. ఏం చేశాడు? మాట్లాడాలి మీరు తొందరగా. చెడు స్నేహాలు చేశాడు. చెడు స్నేహాలు చేస్తే స్నేహితులు అని ఉంటారు. ఏమని ఉంటారు? అరే అజిత్, ఇంకెప్పుడు రా తింటావు, ఇంకెప్పుడు రా తాగుతావు, ఈ వయసులో కాబట్టి ఇంకెప్పుడు రా అని చెప్పుంటారు. సొత్తోసారే బట్టకు కూడా కట్టం అని అడుగుంటారు కదా. అలాగైపోతున్నారు చాలా మంది. అలాగైపోయి ఖుషి
నాకు పాట పాడతానే తొగలాడునయమ్మి తొగపేదునయమ్మి వరికిలో బడ్ర కడితాను షాపు మురిగి నాకు ఒడియా తెచ్చి కొంచెం వచ్చినట్టు కొంచెం వస్తుంది మొత్తం లేదా ఈ కుమారుడు చెడు స్నేహాలు చేశాడు నా జీవితం తాతయ్య. ఫ్రెండ్స్ అన్నారు, అరే తినాలరా, త్రాగాలు, అనుభవించాలరా, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తింటావు, తాగుతావు, నువ్వు ఇస్తావు అని చెప్తే తమ్ముడో ఉండిపోతుందా? ఎవరు ఉండిపోతుందా? సుందర్ ఉండిపోతుందా? హంగారులో సుందర్ కనబడుతుందా? మేము ఈ లోపల బాగురు నా కూర ఉంది. ఒక 30 సంవత్సరాల కింద నాన్న 30 సంవత్సరాల కింద బాగురు నా కూర ఉంది. అక్కడ సువార్త సేవకు వచ్చాం. అక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఏం గొడవ జరుగుతుందో తెలిసిన వినండి. ఆ పిల్ల చూస్తే 40 సంవత్సరాలు, వీడు చూస్తే 22 సంవత్సరాలు. నాకు బాగా గుర్తుంది. ఆ దింసాటగాడ చూసినాడు. అటు పిల్లకి రంగులు చూసింది. మూతికి రంగు రాసుకొని కోతిలాగా గెలుతుంటారు కదా అక్కడ కొంతమంది. లేదా అలాంటివా? ఇసాక చూశాడు బాబు, మూతికి రంగు రాసుకొని కోతిలా గెలుతుంటారు కదా. ఆ చీకట్లో అందరు కాడ దింసాట కాడ ఇలా అవసరం చేస్తుంటే ఈ 40 సంవత్సరాలు ఏకం గుడి దేరిపోయి లాగిన హొలదు రాసేసిందో ఏం చేసిందో మొత్తానికి జిగ్గులు మనకు కనపడ్డారు. చూస్తున్నారు అనుకోని గబ్బుకుని నిజమేనా, నీకే చూస్తుంది, నీకు ఓకే నువ్వు అంటే అంటే తక్కువ బండి వేసుకుని తీసుకున్నాం. తెల్లవారు చూస్తే దీనికి 40, ఆడికి 22. ఇప్పుడు హంగారులో సుందరం కనపడదా? చీకట్లో బతుకుతున్న వాళ్ళకి, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళకి కొండ మీద కనబడుతుందా? మేలు కనరాదు, మేలు కీడే కనబడుతుంది. వాళ్ళకి చీకట్లో తిరిగిన వాళ్ళకి ఏమైనా దారి కనబడుతుందా? నా వైపు చూడండి, కనిపించదు. గుడ్డుడికి ఏం అవసరం? మాట్లాడేంటి మీరు? అయ్యగారు ఎలాగ అన్నారు కనుక క్లూ దొరికిపోయింది. కర్రా నీకు లేదు బుర్ర, అందులో బుర్ర బుద్ధి కూడా ఇల్లే. గుడ్డోడికి చూపు అవసరమో ఈ దేవునికి స్తోత్రం కలిగిన కాక అది లెక్క ఉండరు. ఇక గుడ్డోడికి ఏం అవసరం? చూపు అవసరం. అడిగి చూపు అవసరం కదా. బహిర్దతకి ఏం అవసరం? వినికిడి అవసరం కదా. జాగ్రత్త గమనించాలి, ఆలోచించాలి. ఈ యవనస్తుడు అందరూ కూడా అమ్మాయిని తెచ్చాడు. ఈ యవనస్తుడు తండ్రి మాటను మర్చిపోయాడు, క్రమశిక్షణ మర్చిపోయాడు, ప్రేమను, అనురాగాన్ని, మమకారాన్ని ప్రక్కకి పెట్టాడు, బంధాలని ప్రక్కకి పెట్టాడు. తినాలి, త్రాగాలి, అనుభవించాలనుకున్నాడు. దుష్ట సాంగత్యం చేసి చెడిపోయాడు. ఇంటికి వచ్చాడు. నానా అన్నాడు. ఏమన్నాడు? నా వైపు చూడండి, తొందర ముగించేస్తాను, లేకపోతే పెట్టను చీనకి పొట్లేస్తాను. ఇప్పుడు ఆ బోధ మరి మనం వెళ్ళలేము. విన్నారా? ఈ చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడు. తండ్రి, నాన్నగారు నా వాటా నాకు ఇచ్చే అన్నాడు. ఏమన్నాడు? యవనస్తులు కష్టపడి పని చేసుకొని బట్టలు కొనుక్కుంటున్నారా? మాట్లాడేంటి? మాట్లాడినారా? ఇంటికాడ కర్రలు లేవు, ఇంటికాడ అమ్మ నీళ్లు తెచ్చుకోలేకపోతుంది, నాన్న పనిలోకి వెళ్ళాడు, ఇంటికాడ ఏమి లేవుటో ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమవుతున్నారు మరి? ఏమవుతున్నారు? బలాన్ని, అందాన్ని, వయసుని చూసుకొని చెడు స్నేహాలు చూసుకొని చెడు స్నేహితులు చూసుకుంటూ తిరుగుతున్నారు. మంచిని కోరుతున్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? గమనించాలి. ఈ కుమారుడు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చి నా మాట నాకు ఇచ్చే అన్నాడు. ఏమన్నాడు? నా మాట నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి మారు మాట ఆడలే. ప్రేమ కలిగిన వాడు, అయ్యో చిన్న కుమారుడు వాట అడుగుతున్నాడు ఏంటి, ఎందుకు అడుగుతున్నావు అన్నాడా? ఏం అనలేదండి, మారు మాట్లాడలేదండి. ప్రేమ కలిగిన తండ్రి, సహనం కలిగిన తండ్రి, ఓర్పు కలిగినటువంటి తండ్రి, ఆ మమకారం, అనురాగం పెంచుకున్నటువంటి తండ్రి. ఆ యవనస్తుడు అంటే తన బిడ్డలు తన కళ్ళ ముందు వారి ఆలనా పాలన, వారి అచ్చట ముచ్చట చూడాలని ఎంతో బాధ్యత కలిగిన తండ్రి మారు మాట ఆడలేదు. మారు మాట. కొంతమంది తల్లిదండ్రుల మౌనాన్ని, కొంతమంది తల్లిదండ్రుల మంచితనాన్ని చాలా మంది ఆసరాగా తీర్చుకొని తల్లిదండ్రుల రక్తానంతటి పీడ్చేస్తున్నారు. చాలా మంది కష్టపడి పని చేసుకోరు. ఏ కూలి పనికి వెళ్ళడానికి సిగ్గు లాజ్ రజాలాగా తిరుగుతుంటారు. ఏం రజా? పులుకి రజా.
నిన్న పుల్కిరాజు అంట. చూడమ్మా, పాలు పెట్టమ్మా. నా తాత గమనించాలి. ఇంటికి వచ్చి అడిగాడు. నా మాట వినండి, తొందరగా ముగిస్తానులే. గమనించండి. తండ్రి మారు మాట్లాడలేదు. ఇదేమైనా సంపాదించాడా? సంపాదించాడా? లేదు. గమనించాలి. తండ్రి మారు మాట్లాడకుండా ఆస్తి 2 వాటాలు చేసి ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. తండ్రికి ఏమైనా ఉందా ఇప్పుడు? లేదు. తండ్రికేమి లేదు. లేదండి, తండ్రికేమి లేదు. ఒకవేళ నీళ్ళంటూ ఎవరైనా, అరే చిన్నోడా, చిన్నమ్మాయి, ఏమైందిరా నీకు, నీ వాటా అంతా పట్టుకొని వెళ్ళిపోతున్నావు అని అడిగారు అనుకో, ఏం చెప్పుకుంటాడు మనలో మనమాట? శరీరాస, నేత్రాస, జీవకుడు అంతా మూట కట్టుకున్నాడు. దూరదేశం వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. బహుశా అజిత్ లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు, తమ్ముడు లాంటి వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమని ఉంటాడు ఈ కుర్రాడు? ఈ ఇంటిలో ఏది లోటు లేదు, కానీ నా ఇష్టం జరగడం వల్ల, నా ఇష్టం గట్టిగా చెప్పాలి, ఏం జరగట్లేదు? అందరు చెప్పాలి. మీరు నేర్చుకుంటానంటే నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ గారు చెప్తారు, ఒరే ఇది ఇదేంట్రా కాకతీయ కాకుడితే చెప్తారు లేదా? ఇది కై అంటే కై అంటారు లేదా? మరి మీరేంటి ఇలా ఏమో త్రోగితే అంటే కుదరదు. నేర్చుకోవాలి నాన్న. నేర్చుకుంటే మరి కొంతమందికి నేర్పగలుగుతావు, మీ కుటుంబాన్ని నేర్పగలుగుతావు, నడిపించగలుగుతావు. బ్రతికించేది, బాగు చేసేది, నెమ్మదినిచ్చేది, సమస్తాన్ని కలిగి చేసి దేవుని మాట. ఏమని ఉంటాడు చెప్పండి? నా ఇష్టం. ఏంటి ఇక్కడ అన్ని బాగున్నాయి కానీ నా ఇష్టం బాగలేదు. సాగడంలో ఈరోజు మన పాఠం నా ఇష్టం. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. ఏంటి చెప్పండి? నా ఇష్టం. దయచేసి అందరు చెప్పండి, నా ఇష్టం. మన పాఠం నా ఇష్టం, నా ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు పాఠమే చెప్పండి. మీరు వెనకాల చెప్పండి, చెప్పడానికి ప్రయత్నం చేయండి. అరే అజిత్, బైబిల్ చదవా? నా ఇష్టం. చెప్పాలి మీరు పాఠం వెనకాల. అజిత్ పాఠం బైబిల్ చదవా? ప్రార్థన చేసుకోవా? గుడికి రావా? కూటానికి రావా? ఏంట్రా కళ్ళు తాగుతున్నావు? నా ఇష్టం. గట్టి చెప్పి నోరలేదు మీకు? నా ఇష్టం. కళ్ళు తాగుతున్నావేంటి? నా ఇష్టం. చెడు స్నేహాలు చేస్తున్నావేంటి? నా ఇష్టం. అమ్మూతులు తిరుగుతున్నావేంట్రా? నా ఇష్టం. అయ్యారు వస్తున్నా గౌరవించవా? వందనాలు చెప్పవా? శుక్రవారం రావా? ఆదివారం రావా? ఇంటి కూడా పాటలు అయిపోతాడు. అవునా కదా? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని బతుకుతున్నారు ప్రజలందరూ. దేవుని ఇష్టం తెలుసుకోలేకపోతున్నారు. మనం అలా బతకలేదా? బతకం లేదా? బతకం గతంలో. గమనించాలి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను చెప్పనేక శరీరాస, నేత్రాస, జీవకుడంబాలు ఉన్నాయి. వాటిని గురించి తర్వాత మీరు ధ్యానించండి. దూరదేశం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం. మీరు జాగ్రత్త వినాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడైతే బడాయి తెలియదు కదా. మా ఊరు వస్తే కదా నా బడాయి మీకు తెలుస్తుంది. రండి, మీరు ఎప్పుడు రేపు వచ్చినా సిద్ధమే, రండి. తెలిసి పంపిస్తారు, పర్వాలేదు, రండి. నా పిల్లలే కదా మీరు ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు, నేను ఇచ్చినప్పుడు మనిషి డబ్బు కూడా మొక్కలు వేసేస్తున్నారు క్రైస్తవ వాళ్ళు. ఈ సేవకులు అట్లాంటి వాళ్ళు కాదు. నేను విన్నాను సాక్ష్యం, ఈరోజు కూడా విన్నాను. చాలా మంది సాక్ష్యం ఇచ్చారు, ఎంప్లాయీస్ సాక్ష్యం ఇచ్చారు. గమనించండి, ఆలోచించండి. దూరదేశం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? అవునా? కాళ్ళు రగిరేసుకొని, హ్యాటు బూటు సూట్ వేసుకొని, రజా ఏమి రజా ఇందాక చెప్పలేదు, ఏం రజా? ఫుల్కి రజా. ఏమి రజా? వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయాడు లేదా? అక్కడికి వెళ్ళగానే చాలా మంది చూసారు. ఫ్రెండ్స్ ఉంటారు కదా అజిత్, మనకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్ కదా. ఉంటారా? హలో, హౌ ఆర్ యూ, హౌ డు యు డు, నైస్ టు మీట్ యూ, హాయ్, బాయ్, హలో బ్రదర్. ఎందుకంటే ఇడు రజాలా కనబడుతున్నాడు కదా, ఇడు బతుకు కనబడుతుంది కదా, వీడు బట్టలు, వీడు బడ ఎంత కనిపిస్తుందా లేదా? అవునా? ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తు, అది ఎట్లను తెప్పలకు నీరు నిండిన కప్పల 10,000 జోరు గదరాసుమతి. నీ దగ్గర బలం ఉంటే, ధనం ఉంటే నీ దగ్గరికి వస్తారా? అధికారం ఉంటే, నాయకత్వం ఉంటే వస్తారా? అవన్నీ అయిపోతే ఏం చేస్తారు? అవునా? అక్కడికి వెళ్ళాడు. సార్, బ్రదర్ రండి మా ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్లారు. అక్కడ భాష్ తనకు ఉన్నదంతా వేశ్యల పాలు చేశాడు, దురభ్యాసాలు పాలు చేసేసాడు, సప్త వ్యసనాలకు పాడు చేసేసాడు.
త్రాగడానికి రకరకాలుగా దురభ్యాసాలకు పాటు చేసి ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏమైనా ఉంటాయా? నా వైపు చూడండి దయచేసి, నా వైపు చూడండి. ఇప్పుడు స్నేహితులు ఏమంటారు? హలో బాయ్ 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 గుడ్ బాయ్, నీ దారి నీదే పాఠం చెప్తున్నారండి బాబు. మీ దగ్గర నేర్చుకోవాలి, చాలా ఇక నేర్పించారు మీకు ప్రభు అనా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారు? అజిత్ హలో హాయ్ బాయ్ గుడ్ బాయ్, నీ దారి నా దారి. గమనించారా? ఆ దేశమందు గొప్ప కరం అని రాసి ఉంది అక్కడ. తర్వాత మీరు చూసుకోండి, తేడా ఉంటే నాతో వేసుకోండి. చదవక్కర్లేదు, చదువుదామ్మా చదువుదాం, వినండి. ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చింది. తినడానికి వాళ్ళకే తినలేదు. వర్షం గమనించండి, ఆకాశం వర్షించలేదు, భూమి పట్టనివ్వలేదు. గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు. ఇందాక అన్ని అయిపోయిగా, అయిపోయలేదా? అందరు పోయారుగా, అవునా? గమనించాలి. పరిస్థితి ఎలా దారుమారు అయిపోయింది లేదా? అయిపోయింది. ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నాడు, ఆకలికి చచ్చిపోతున్నాడు, దాహానికి చచ్చిపోతున్నాడు. దేవదేవ దేవా దేవమన్ను బ్రోవా, దేవదేవ దేవా దేవమన్ను బ్రోవా, ఆకలేసనంటే అన్నమిచ్చువారు లేరు, దాహమేసనంటే నీరిచ్చువారు లేరు, లోకమందు ననుగానరయ్య, లోకమందు ననుగానరయ్య. ఏడుస్తున్నాడు లేదా? ఏడుస్తున్నాడు లేదా? సోకంతా భూక్ అయిపోయింది. ఏమైపోయింది? బాబు సోకు భూక్ అవుతారు. బతుకు తక్కువ, బడ ఎక్కువ, జరుగుబాటు తక్కువ, తిరగబాటు ఎక్కువ, టిక్ 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 అవుతుంటారు. సుందర్ అవుతుంటారు కొందరు లేదా? ఉండిపోతాదే మాట, ఉండిపోతాదే ఎక్కడ ఉండిపోతా. నువ్వు నాకు లాగా బుడ అయిపోతావు. అప్పుడు తిత్తులు అయిపోతాయి. నాకు ఉండిపోయిందా? మన భాషలో చెప్పాలి, నా భాషలో చెప్తాను. మిట్ మిఠాకు అందరూ పుట్టారు. అర్థమైందా? అర్థమైందా? ఒడిగా నాకు రాదు, కొంచెం కొంచెం మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలికి దాహానికి చచ్చిపోతున్నాడు. స్నేహితులు పోయారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అయ్యో ఖాళీగా అయ్యానే. అర్థమైంది అజిత్? అయిపోయిందా లేదా? అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. అరే నీ టీ షర్ట్ దిరిపోయిందిరా అని అంటే అనుకుని ఇచ్చేస్తారు. అటు గిజుగిజా చేయాలి, నీ లైఫ్ అయిపోతుంది. అవునా? అదే కొన్నాడు కూర్చోనన్నా. దేవునికి స్తోత్రం. స్నేహితులందరూ వెళ్ళిపోయారండి. తండ్రికి కుటుంబానికి ప్రేమకు అనురాగానికి దూరం అయిపోయాడు. అవునా? ఇల్లు గుర్తొచ్చిన పరిస్థితులు అయిపోయాయి. గమనించండి, అక్కడ ఆకలికి చచ్చిపోతున్నాడు, దాహానికి చచ్చిపోతున్నాడు. అక్కడ కాస్త భూకామంది ఉన్నాడు. ఆ భూకామంది దగ్గరికి వెళ్ళి పని అడుగుదామని వెళ్ళాడు. నా వైపు చూడాలి మీరు. పని కోసమని వెళ్ళాడు. ఆహా, ఓ అబ్బా, నువ్వు రజావయ్యా. ఏం రజా? గొప్ప రజావయ్యా. మా కుర్రోళ్ళందరినీ నువ్వే వెంట పెట్టుకుని తిరిగావయ్యా. అవునా కదా? తిరిగారు లేదా? పని అడుగుతున్నావేంటి? బాబా మాటలకెళ్ళి బాబు, ఆకలికి చచ్చిపోతున్నాయ్యా, ఏదైనా పని పెంచండి అని చెప్పాడు. చెప్తే అతను నా వైపు చూడు, ఇలా చూశాడు. చూసి, నువ్వు గదోకు పనికిరావు, నువ్వు గోడాకు కూడా పనికిరావు, నువ్వు మెండాకు కూడా, నువ్వు చెల్లికి కూడా, నువ్వు గాయమని కూడా, మరి దేనికి పని చేస్తావు? దానికి చూడాలి. అర్థమైందా? అర్థమైందా? దేనికి? అది లెక్క ఉండేరు లెక్క. జాగ్రత్త. కొంతమంది నేను గుసిరాలాగే ఉంటాను. దాని ఎంత సుందరో చూసినా, ఎలా నడుస్తుంటా, చిన్న తోక ఇలాగ ఇలాగ అంటుంటా. నేను సుందరం ఎంత సక్కగా నడుస్తా చూసావా? చూసారులే, చూసినారా? చచ్చిన తర్వాత ఇలా చూస్తుంటుంది మీద. అంతవరకు స్నానం పని ఉండదు దానికి. అప్పుడు చేస్తారు డిగ్గా దానికి. అనలేదు, ఏ ఊరికి ఆ ఊరు తీసేస్తారా లేదా? వీడి పని అలాగే అయిపోయింది. బాబా పండుగ కాస్తానండి అన్నాడు. అనలేదా? పందులు తినే పుట్టుతో
కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఎవరేమి ఇవ్వలేదు. గమనించాలి, ఎవరేమి ఇవ్వలేదు. ఓ చిన్ని తనయ నీకిన్ని శ్రమలేదనయ్యా, ఓ చిన్ని తనయ నీకిన్ని శ్రమలేదనయ్యా, నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా, ఓ చిన్ని తనయ నీకిన్ని శ్రమలేదనయ్యా. అవునా? ఏమంటారు వెళ్ళాడు? పాఠం ఏంటి నాన్న అజిత్? అందరు చెప్పాలి, మన పాఠం ఏంటమ్మా? మాట్లాడరు అందరూ. మన పాఠం ఏంటి? నా ఇష్టం. మళ్ళీ అడుగుతానే, ఇస్సాకు ప్రార్థన చేసుకోవా? నా ఇష్టము. చర్చికి రావా? కోటానికి రావా? బైబిల్ చదవా? ఆరాధన విషయాలు పాల్గొవా? పెద్దలతో కలుసుకోవా? తాగుతున్నావు ఏంటి? పడుతున్నావు అంటే ఏంటి? తిడుతున్నావు అంటే ఏంటి? గుదిగుదా చేస్తున్నావు అంటే ఏంటి? మాట్లాడండి. అన్నిటికీ నా ఒకటే పాట, నా ఇష్టం నా ఇష్టం నా మూడు ఇష్టం. कहते दिन तोर मुंह शाम को ओके हां ए बे कोस्टा लिए ना क्या तके असली है ना यार, असली है. గుసే ఏమంటుందంటే జాబ్ అంటుంది, అంటదా లేదా? మరి దాని ముందు తినేస్తే అది ఊరుకుంటుంది. మాట్లాడేంటి మీరు? ఊరుకుంటుందా? జాగ్రత్త. దేవుని భయం లేకుండా, తల్లిదండ్రులు భయం లేకుండా, పెద్దలు భయం లేకుండా, గురువులు భయం లేకుండా, ప్రేమించి నిన్ను ఆదరించాలని మంచి చెప్పిన వారి భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నేను మనుషులందరూ ఇదే తంతండి, దేవుణ్ణి వెతకడం లేదు. సత్యం తెలుసుకోవాలి కానీ, సత్యం తెలుసుకోవడం ఆశ కానీ దేవుని వెతకడం లేదు, వివేకం లేదు. అందుకే దేవుడు దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాఠాన్ని మన ముందు, ఆనాడు చెప్పిన పాఠం ఈనాడు మన ముందు పెడుతున్నాడు ఈరోజు. అప్పుడు జ్ఞానోదయమైంది. ఇప్పుడు చదివినాను 17 మూలవాక్యం. అయితే జాగ్రత్త వినాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆగండి ఆగండి బాబు వినాలి. బుద్ధి వాడికి వచ్చిందా? బుద్ధి అక్కడికి వచ్చిందా? బుద్ధి ఆడికి వచ్చింది. అలా రాసింది అక్కడ. మరి ఎలాగన్నా? అయితే వాడు, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాసలేదు అక్కడ. బైబిల్ ఇది. అర్థమైందా? అర్థమైంది మీకు? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, మధ్యలో డాష్ కోడ్ ఉంటుంది చూసుకుని కావాలంటే, ఉందా లేదా? ఉంది. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని లేదండి, నా వైపు చూడాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు. గమనించాలి. ఏమండి, సాటి మనిషికి మనిషి బుద్ధి చెప్తే వింటారా తమ్ముడు? నాన్న వింటారు నాన్న? ఏ పెద్ద బుద్ధి నాతో వచ్చి చెప్పేస్తున్నాడు కానీ అంటారు లేదా? అబాయామా చెప్పేస్తుంది పెద్ద బుద్ధి మాతురా వచ్చింది మా ఊరికి కానీ ఇలాగ అవుతుంటారు అంటారా లేదా? మనిషికి మనిషి బుద్ధి చెప్తే విన్నారు. అందుకే దేవుడు బుద్ధి చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా బుద్ధి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బుద్ధి ఎలా వచ్చింది? పరిగెత్తి వచ్చిందా? నడిచి వచ్చిందా? ఎగిరి వచ్చిందా? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? బైబిలే దాన్ని నామసరం ఇవ్వాలి మనకి. 1 కొరింథీ పత్రిక 12:7 రాసుకో, చూసుకో, తేడా ఇంటూ వేసుకో. గమనించాలి. మనిషికి మనిషి బుద్ధి చెప్తే వినదండి. దేవుడే బుద్ధిని పంపించాలి, బుద్ధి చెప్పాలి, లేకపోతే మనిషి మారడు. మారతాడా? ఈ గ్రామంలో మనకంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి, ప్రేమించగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇతర కష్టాల్లో పాల్పంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి, జ్ఞానవంతులు ఉన్నారండి, ధనవంతులు ఉన్నారండి, లక్షాధికారులు ఉండొచ్చు కాక, భిక్షాధికారులు ఉండొచ్చు కాక, కోటికి పడగెత్తిన వాళ్ళు ఉండొచ్చు, కూటికి లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కాక. వాళ్ళకంటే మనం గొప్పలవా? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని ప్రేమను పంచుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తమ్ముడు చెల్లె ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు, దేవుని కొరకు నిలిచారు. వారి ద్వారా ఈ గ్రామం కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడితే ఇవ్వాలి చెప్పి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, 1 కొరింథీ పత్రిక 12:7 చదువు తల్లి. జాగ్రత్త వినాలి. ఆయనను, నేను ముగించేస్తాను, జాగ్రత్త వినాలి. ఆయనను అందరి ప్రయోజనం, కొందరిదే అందరిగా
అవునా? అందరి ప్రయోజనం. అవునా? అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. బహువచనం. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఏకవచనం. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమేన్. ఎలాగనగా కాదు, ఎలాగనగా అని రాస్తుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా. చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వాక్యం? బుద్ధివాక్యం. చెప్పాలి. ఏ వాక్యం? బుద్ధివాక్యం. బుద్ధివాక్యం. వాక్యం ఎవరు? దేవుడు. ఆత్మ ఎవరు? దేవుడు. అవునా? ఇప్పుడు బుద్ధి గల వాక్యం దేవుడు మనందరికి ఇచ్చాడు. అర్థమైందా దేవుని వాక్యం? ఆమేన్. మనకు బుద్ధి లేదండి, బుద్ధిహీనులే. మనం చాలా బుద్ధిమంతులం అనుకుంటున్నాం, చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, చాలా జ్ఞానవంతులం అనుకుంటున్నాం. మన బుద్ధి మీద ఆధారపడి శ్రమల పాలైపోతున్నాం, నాశనాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. గమనించాలి. బుద్ధి వాక్యం అక్కడికి వచ్చింది. అవునా? ఈ రాత్రి కూడా వాక్యమైన బుద్ధి వాక్యం మన మధ్యకి వచ్చింది, నాతో అందరితో మాట్లాడుతుంది. అవునా? నా ఇష్టం అని బ్రతకూడదు. కష్టం వచ్చిందా లేదా? అబ్బాయికి వచ్చిందా లేదా? బుద్ధి వాక్యం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో జ్ఞానోదయం అయింది, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపము కలిగింది, కన్నులు తెరవబడ్డాయి, మనసు మారింది, మాట మారింది, మనోభావాలు మారాయి, ఇల్లు గుర్తొచ్చింది, బంధం గుర్తొచ్చింది, ప్రేమ అనురాగాలు గుర్తొచ్చాయి. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, దేవుని సంధికి వస్తున్నాం, మాట మారదాయే, మనసు మారదాయే, మనోభావాలు మారవాయే. చిన్న మాట నా వైపు చూడండి. ఉదాహరణ, ఇస్సాకు పాటలు పాడతాడు కానీ అభయా అట్ సంథింగ్ రన్. అవునా కదా? అవును. మాట్లాడేట్టు వీరు. అవును. అవునా కదా? అవునా కదా? అవును. నా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. మనం ఎవరిని ఏమనక్కర్లేదు. ప్రేమ కలిగి మనం జీవితే, మనం మారిపోతే మన వెంట చాలా మంది వస్తారు. అవునా కదా? ఎవరికి చెప్పక్కర్లా, నీ జీవితం చెప్తే చాలు. అరే ప్రభు దగ్గరికి వెళ్ళారు, వారి మాట మారింది, వారి మార్గం మారింది, వారి నడక మారింది, వారి పడక మారింది. ఒక్కొక్కడు తిట్టారు, ఒకప్పుడు కొడితే కొట్టారు, డ్రీ బాబా అని వచ్చినారు మీటకి. ఇప్పుడు వారు అట్లాంటి వారు. దేవునికి మహిమ కాదా? సంతోషం కాదా? నీకు నెమ్మది కాదా? నీ ఇంటి వాళ్ళకి సంతోషం కాదా? దేవునికి సంతోషం కాదా? ఆలోచించుకో. చాలా మంది ఇంట్లో ప్రేమను, క్రమశిక్షణను విడిచిపెట్టి ఇష్టానుసారంగా దురభ్యాసాలకు బానిసై భార్యను, పిల్లలను బాధ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తను, పిల్లలను బాధ పెట్టిన వారు ఉన్నారు. చివరికి ఆత్మహత్యలకు పాల్పడిపోయిన వారు ఉన్నారు. అనాథ పిల్లలుగా ఉండి ఎంతో మంది అమ్మాని పిలవలేక, నాన్నని పిలవలేక దిక్కుమాలిన దైవీయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఆదరిస్తారు చెప్పండి? ఎవరు హక్కును చేర్చుకుంటారు చెప్పండి? ఈ చిన్న కుమారుడికి జ్ఞానోదయమైంది, పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. తండ్రి ప్రేమ, తండ్రి ఇల్లు, ప్రేమ అనురాగాలు గుర్తొచ్చాయి, బంధువుని తెలిసింది కనుక నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను. నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. బయలుదేరి వచ్చాడు. ఏ దారిని కుమారుడు వెళ్ళిపోయాడు, ఆ కుమారుడు మీద కన్ను ఉంటుంది లేదా? నా పెద్ద కొడుకు నాతో ఉంటున్నాడు, తింటున్నాడు. నా చిన్న కొడుకు ఏమైపోయాడు? రాగెక్కడ పడిపోయాడు, ఎక్కడేమైపోయాడు, ఎవరితో గొడవ పడ్డాడు, ఏమైపోతున్నాడు, ఏ స్నేహాలు చేస్తున్నాడు, ఎలా ఉన్నాడన్న బాధ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందా ఉండదా? ఎలాంటి కషాయి తండ్రికైనా, ఎంతటి కఠినాత్ముడైనా ఉంటుందా ఉండదా? ఉంటుందా లేదా? నేను పక్కా కఠినాత్ముడు. నన్ను మార్చుకున్నారు, నిన్ను మార్చడా? కఠిన శిలలాంటి హృదయాంతరంగము, కఠిన శిలలాంటి హృదయాంతరంగము, కరుణ రసధారతో కరిగించినావే, కరుణ రసధారతో కరిగించినావే. అనురాగము ఎద నింపిన, మమకారము రుచి చూపిన యేసయ్య నిన్ను విడువను, బ్రతుకంత నీ దాసుడను, నీ వల్లనే
ఈ వైభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకొని ఎంతో మంది జీవితాలు పునీతులు చేసుకున్న వారు ఉన్నారు. మార్పు లేక జీవితాలను అదే స్థితిగతిలో పంది ఏ విధంగా బురదలో దొర్లుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. గమనించండి. అదే కొన్నులు కాయలు కాసి చూస్తున్నాడు చిన్న కొడుకు కొరకు. ఈ కుమారుడు పరిగెత్తుకుని వెళ్ళి, తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను, నీకు నేను కొడుకును కాలేనయ్యా, కూలోడుగా నన్ను పెట్టుకోయా అని చెప్పడానికి వచ్చాడు. చెప్పాడా? చెప్పలేదు. కానీ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హక్కును చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాఠం అయిపోయింది, గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం. చేర్చుకున్నాడా లేదా? మనమైతేను చప్పుడు మాటకి ఏమవుతుంది ఊరికే? అవునా కదా? లేదా? రాని గలాసు వేసుకుంటే పులాసు, వీధెక్కితే, అవునా, ఎక్కువైతే వీధెక్కితే వీపంత పలాసు. రాని గలాసు. హల్లెలూయా, అయ్యగారు వస్తున్నాడు రా, అర్కు నుండి అంటాడు. మళ్ళీ అన్న వల్లేరా? అజిత్ గారు కూడా అయ్యగారు అయిపోతున్నాడు ఈ మధ్య. డైలీ గారు చేరిపోయినాడు రా. ఎక్కడికి వెళ్ళాడా? ఇక్కడ జూదంకి వెళ్ళినాడా? ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు కొట్టుకెళ్ళాడా? సరే కొట్టుకెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? బ్రతుకు మార్చుకోవడానికి వెళ్ళాడు. అవునా కదా? నీకు సంతోషం, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలో నీ మంచితనాన్ని, నీ మార్పును చూసి నీ తల్లిదండ్రులు ఎంత ముచ్చట పడతారు, నీ పొరుగు వాళ్ళు ఎంత ముచ్చట పడతారు. నీ దేవుడు మరింత సంతోషపడి నీకు చేయవలసినవన్నీ చేసి ఇవ్వవలసినవన్నీ నువ్వు అడగకపోనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాదేవుడు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన హక్కును చేర్చుకున్నాడండి. అక్కడ పండగ జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? అవునా? పోయవలసింది కోశారు, ఇవ్వవలసింది వేసారు. అవుతుందా? ఏం పాట పాడుతున్నారు? అవునా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. అక్కడ అందరూ సంతోషిస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, వాయిద్యాలు వినబడుతున్నాయి. పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. ముగించేస్తాను నేను. ఎక్కడ ఉన్నాడు? పెద్దోడు ఎక్కడ ఉన్నాడు? ఇది చెప్పుకుని వెళ్ళి టైం అయిపోయింది. లోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఇంటికి వస్తే విందు అయిపోతుంది. అవునా? చాలా సంతోషం. తండ్రి అన్నాడు, చనిపోయి బ్రతికాడండి, తప్పిపోయి దొరికాడండి. చూస్తే ప్రశస్త వస్త్రాలు కట్టారా లేదా? వేశారా లేదా? ఆహాహా, ఎంత గొప్ప భాగ్యం. గమనించండి, ఆలోచించండి. తండ్రి చేతికి తిరిగి వచ్చాడా లేదా? వచ్చాడా? తండ్రి ఏమైనా ఆరిపోసుకున్నాడా? మోరు మాట్లాడా? యుద్ధం చేశాడా? హక్కును చేర్చుకున్నాడు లేదా? నువ్వు కూడా దేవునికి దూరంగా ఉన్నావు. దేవుడు ఎవరో నీకు తెలియలేదు. తండ్రి ప్రేమ ఏంటో తెలియలేదు. తల్లి ప్రేమ ఏంటో తెలియదు. సేవకులు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారో పాస్టర్ గారు నీకు అర్థం కావట్లేదు. విశ్వాసులు ఎందుకు చెప్తున్నారు నీకు అర్థం కావట్లేదు. ఒకరోజు నీవు నీ ఇష్టమైన బ్రతుకుతున్న నీవు కష్టాల పాలైపోతావు. అప్పుడు దేవుడా అంటే పలుకుతాడా? చెప్పండి. పలుకుతాడా? చెప్పండి. దేవుడే విడిచిపెడితే తల్లిదండ్రులు విడిచిపెట్టరా? భార్య పిల్లలు విడిచిపెట్టరా? స్నేహితులు విడిచిపెట్టరా? అందరికి దూరం అయిపోయాడు కదా చిట్టువాడు. అయిపోయాడా? ఫ్రెండ్స్ ఏం చేశారు? హలో, హాయ్, బాయ్, బాయ్, గుడ్ బాయ్. నీ దారి నీదే, మా దారి. మంచి ఫ్రెండ్స్ కదా వీళ్ళు. ఉన్నారు అట్లాంటి ఫ్రెండ్స్ లేదా? మంచి స్నేహితులు నేర్చుకో. మంచి ఎందు ఆసక్తి కలిగి నడుస్తున్న వారిని గమనించి నడుచుకో. ఆహా, ఆ తండ్రికి సంతోషమా కాదా? సంతోషమా కాదా? పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు. నాట్యం జరిగిపోతుంది, విందు జరిగిపోతుంది. అక్కడికి వచ్చాడు. పెద్ద కొడుకు ఇంటి దగ్గరికి వచ్చాడు. ఎవరు అక్కడ? చిత్తం పెద్దయ్య గారు. ఏంటయ్యా హడావుడి అని అన్నాడు. హడావుడా? చెన్నై గారు వచ్చారండి. ఎవరు వచ్చారు? మీ తమ్ముడు గారు చెన్నై గారు వచ్చారండి అని చెప్పు. మళ్ళీ వచ్చాడా? బంధువు ఏం కోరుతాడు? బతుకు కోరుతాడు. బామ్మర్ది ఏం కోరుతాడు? బతుకు కోరుతాడు. మన తమ్ముడు వీడు పోతే వీడు నాకు కలుగుతుంది అంటాడు లేదా? వీడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు వీడు. ఎందుకు వచ్చాడు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు అన్నట్టుగా బయట నిలబడ్డాడు. తండ్రికి ఈ సంగతి తెలిసింది. బయటకు వచ్చాడు. అరే నాయన పెద్దోడా, చచ్చి బ్రతికాడు రా నీ తమ్ముడు.
తప్పిపోయి మరలా దొరికాడురా. నా ఇష్టం అంటూ వెళ్ళిపోయాడురా. ఇష్టానుసారంగా తాగాడురా, తిన్నాడురా, తిరిగాడురా, చెడిపోయాడు, పడిపోయాడురా. వాడిని హక్కును చేర్చుకున్నాను రా. నువ్వు కూడా లోపలికి రారా, నాతోనే ఉన్నావు, నాతోనే తింటున్నావు కదా, నన్ను అర్థం చేసుకోరా అని అన్నాడు. వచ్చాడా లోపలికి? మాట్లాడు, వచ్చాడా? రాలే. ఇప్పుడు చెప్పండి, పెద్ద కొడుకును బట్టి చిన్న కొడుకును బట్టి తండ్రికి బాధే కాదా? బాధే. మాట్లాడరేంటి మీరు, అవునా కదా? బాధే. ఈ చిన్న కొడుకు ఎవరికి సూచనగా ఉన్నాడు? పెద్ద కొడుకు ఎవరికి సూచనగా ఉన్నాడు? తండ్రి ఎవరికి సూచనగా ఉన్నాడు? తర్వాత మీకు అయ్యగారు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొడుకు రాలేదండి, పెద్ద కొడుకు లోపలికి కానీ బ్రతిమలాడాడండి తండ్రి వెళ్ళి. ఈనాడు నా ప్రభు చాలా మందిని పిలుస్తున్నాడు రమ్మని. సువార్త సేవ ద్వారా, సేవకుల ద్వారా, సాటి విశ్వాసుల ద్వారా, జీవితాలు మార్చుకున్న వారి ద్వారా ప్రార్థనకి రాయ్యా. ప్రభుని నమ్ముకయ్యా. ఎందుకు త్రాగుతావయ్యా? ఎందుకయ్యా ఈ పరిస్థితులు? నా మాట వినయ్యా, రాయ్యా. ఎందుకు గొడవలు పడతారయ్యా? అన్నీ ఉన్నాయి, శాంతి లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, నెమ్మది లేని బ్రతుకులు ఎందుకయ్యా? రండి అంటే నాయ్ మోర్ ఇష్టం అంటున్నారు. ఏమంటున్నారు? అంటున్నారు లేదా? ఆ మోర్ ఇష్టం అని కూడా మోర ఉన్నదా లేదా? మోర్ అంటే అర్థం ఏంటి? అది లేక ముండరు లిక్క, అది నీకు తెలియకూడుతుంది. ఆ లిక్క తీసుకొని ఇలా పొడుస్తున్నా. ఎంత కాలం పొడిసేస్తా నేను, పొడిసి ఇలాగా అయిపోతుంది. నా చేతులు జోడించి బ్రతులాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు నిన్ను రమ్మని పిలుస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మేలు పొందడానికి. ఎందుకో తెలుసా? శాంతిని ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? సంతోషాన్ని ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? సమాధానం ఇవ్వడానికి. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు నొద్దకు రమ్ము అని మా బోటులు పాడుతుంటే బయలుదేరతారు ఏమంటున్నారు? హైటా సట కెనే గలిసిరే తోయ్ అబాయా లేదా? అవునా కాదా? నిజం అబద్ధం? దేవుని పిల్లగా బ్రతుకుతామండి. ఏం తెలియదు, ఏం మోసుకొని పోలేము. దేవుడు ఏమంటాడంటే నా మాట వినండి, మీకు మేలు, మీకేం కావాలి నేను చేస్తాను. అలాంటి దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టమని బ్రతికితే ఎలాగండి? నేను ముగిస్తున్నాను. నా ఇష్టం అని బ్రతుకుతున్నాం. మనకి జీవం ఇచ్చి, జీవితం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, నివాసం ఇచ్చి, తోడిచ్చి, నీడిచ్చి, భార్యనిచ్చి, బిడ్డనిచ్చి, భర్తనిచ్చి, బంధువులిచ్చి, స్నేహితులిచ్చి, సేవకులనిచ్చి ఇస్తే ఆదివారం రావేంటి? పాఠం చెప్పవే. ఎందుకు వచ్చావు మరి? టమాటా కూడా చచ్చిపోవాలా? మీరేమే తిరుగుతుంటారు ఇలాగా పిట్టాల దూరలాగా. ఒక పిట్ట నేను కొట్టలేదు అన్నట్టుగా. అవునా కదా? సాలూరు గడి పాస్టర్ గారు వచ్చినాడు, ఏం పిట్టాడు కొట్టినాడా అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు వచ్చిన వారు కొట్టాలి లేదా? కొట్టాలి లేదా? మీరు కొట్టాలి లేదా? చెప్తే కమాండర్ నువ్వే చచ్చిపోరు, మేము పారిపోతామని. దేవుడు మనకు మరలా జీవాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆదాయం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. మనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. ఏ స్థితిలో ఉన్న దేవుని మనం జీవించాలి, ఆ ప్రేమను పొందుకోవాలి. అది మన తల్లిదండ్రులకు అవంశం కలిగిన మీ తల్లిదండ్రులు ఉన్నారండి, అన్నదమ్ములు ఉన్నారు, మేము చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారు, తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు, దురభ్యాసాలకు అలవాటు పడి తాగిపోయి నశించిపోయి నాశనం అవుతున్న వాళ్ళు ఉన్నారు. మీ సేవకులతో కలిసి చేదోడు గోదోడుగా ఉండి కొట్టినా తిట్టినా ఏమన్నా అనుకున్నా విన్నట్టుగా ఓర్మితో తాలిమితో దైవ ప్రేమను పంచితే గ్రామానంతటి మీరు రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు యేసునందు విశ్వాసం వచ్చు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. నేను ముగిస్తున్నాను. నా వైపు చూడండి. బుద్ధివాక్యం అక్కడికి వెళ్ళిందా లేదా? ఈరోజు మనందరితో మాట్లాడిందా లేదా? మాట్లాడిందా? మాట చెప్తాను మీకు. మత్తయి సువార్తలో మీరు తీయక్కర్లేదు కానీ 25 అధ్యాయంలో 5 బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, 5 బుద్ధిహీనులు ఉన్నారు. ఎక్కడికి బయలుదేరుతున్నారు వీళ్ళు? నా వైపు చూడ. ఎక్కడికి? ఎక్కడికి? అజిత్ పెళ్లికి ఎలా బయలుదేరుతాం? నా వైపు చూడు. పొంక అవునా? కట్టింగ్ చూడండి, మకిడిలాగా. ఆ మకిడైన సుందర కనబడుతుంది. ఎలా ఉన్నారు? తాబేలు గురికి పెట్టుకున్నట్టుగా లేదా? కట్టింగ్ చూడు ఎలా ఉంటాయి. కట్టింగ్
అమ్మాయికి రూపాయి ఇచ్చి లాలీపాప కొన్నారు, ఆడికి మాత్రం 150 200 ఇచ్చేస్తారు. ఇలాగ డిప్పా కట్టి మాజిద్ బాగానే ఉన్నాడు, బాబు కూడా బాగానే ఉన్నాడు. నేను బ్రతిమలాడుతున్నా. గుడ్ జెంటిల్మెన్ అలా ఉండాలండి. క్రైస్తవుడు ప్రత్యేకంగా మరి బట్ట బట్ట తీరు విధానం సూపర్ గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధునోళ్ళు కొందరు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ 5 చెప్పేస్తారు ముగిస్తున్నాడు. వాళ్ళ 5 వీళ్ళ 5 ఎక్కడికి బయలుదేరారు? అమ్మ పెళ్ళికి ఎలా వెళ్తాం? సీపుడు ముక్కు సీపుడు చూస్తూ సీపు కలిపి ఇలాగెళ్తామా? ఎలాగెళ్తాం మరి? ఇలా బయలుదేరుతుంటారు కదా. అబ్బాయా ఏమి నడకలరా, ఎక్కడికైనా నడుస్తారు, ఇక్కడికి నడారు. అజిత్ గడికి అంటాడు, వాడికి అంటాడు, వీడికి అంటాడు. అబ్బాయా నువ్వు కూడా వెళ్తావు దేవా, అబ్బాయా మీ ఆవిడకి తీసుకుని వెళ్ళిపోతావు. అబ్బాయో తమ్ముడు చెప్పాడు, ఊరంతా ఒకటే కట్టేసినాడట. కట్టేస్తే మాత్రం అవుతుంది. ఈ 10 మందిలో 5 బుద్ధుంది, 5కి ఈ సమయం ఎక్కువ. నేను బాధపడకండి, నేను మీకు దొరకను. మీరు ₹1,00,00,000 ఇస్తానని మీకు దొరకండి, నేను దొరకను, రాను కూడా. దేవుడు అద్భుతమైన 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాం. బలోపేతం అవ్వాలని పిల్లలందరికీ పరిచయం చేసి ఫిబ్రవరి నెలలో మీటింగ్లు పెట్టాలని ఆలోచన చేశాను. దేవునికి స్తోత్రం కలిగింది. 10 మంది 5 బుద్ధి ఉంది, 5కి బుద్ధి లేదు. బుద్ధి లేని ఎలా బయలుదేరారు? బుద్ధి లేని వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు. సిద్ధులు లేవు, సిద్ధుల నూనె కూడా లేదు. ఎలా బయలుదేరుతున్నారు? ఎలా ఇది ధైర్యమే కదా, ఎలాగవుతున్నారు? అవునా కదా? పెళ్లి కూడా ఎలా నడుస్తారు తమ్ముడు అజిత్? అవునా కదా? అవునా? నవీన్కి అర్థమైపోయింది, ఇలాగ చూస్తాడు, వాడికి అర్థమైపోయింది. అక్కడ కూర్చుంటాడు వాడు. వాళ్ళ మెమరీ పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ వేస్ట్. అవునా? వెళ్ళిపోయారు. బుద్ధున్నోళ్ళు ఏం చేశారు? డ్యూటీలు పట్టుకున్నారు, సిద్ధుల్లో నూనె కూడా నింపుకున్నారు. బయలుదేరి వెళ్ళారు లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లికి వెళ్ళటం ఎలా వెళ్తారు మళ్ళీ చెప్పరా? శివుడు ముక్కు సీపికాలు డప్ప శివుడు ఇలా వెళ్తారంటే పెళ్లికి అలాగ వెళ్తారా? సచ్చరికాడికి కూడా అలాగ వెళ్ళారు కదా. ముగించేస్తున్నాం. వెళ్తే బయలుదేరా, వెళ్ళారు. పెళ్లి కొడుకు రావడం లేట్ అయింది, ముగించేశారు, పాఠం అయిపోయింది. పెళ్లి కొడుకు రావడం లేట్ అయ్యింది. అందరి కొడుకు నిద్రపోయారు. అర్ధరాత్రిలో మధ్యలో జరగన్నట్టుగా ఇదిగో పెళ్లి కొడుకు రండి అని పిలిచారు లేదా? అందరూ లేచారు. అందరు డ్యూటీలు ఆరిపోతున్నాయి. మరి బుద్ధున్నోళ్ళు ఏం చేశారు? చిట్టెల్లో నూనె తీసుకొని పోసుకున్నారు. డ్యూటీలు బాగా ఎరుగుతున్నాయి. మరి బుద్ధి లేని సంగతి ఆరిపోతున్నాయి. కొంచెం నూనె మాకు ఇవ్వండి అని అడిగారు బుద్ధున్నోళ్ళకి. బుద్ధున్నోళ్ళు ఏమన్నారు? ఇది మీకు మాకు చాలదేమో, అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి. అదే టైము ముగించేస్తున్నారు. ఏ రాత్రి? ఎవరు వీళ్ళు? ఆడపిల్ల మగ పిల్లల? ఆడపిల్లలు. ధనిమైనా కాదా? మాటలు ధనిమైనా కాదా? అవునా? కన్ని పిల్లలే కదా, బుద్ధి లేని వాళ్ళు కదా. అర్ధరాత్రి ఆ మాట చెప్తే బయలుదేరారు. నూనె ఎక్కడ అమ్ముతారు? తేల్ చికెన్ ఎక్కడ అమ్ముతారు? బజార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ? బజార్. అక్కడికి వెళ్ళారు. ఏడో సావుకారి గారు, ఏడో లేకండి. ఉలమ్ము సావుకారాలు, జమ్మవాడు వ్యాపారులు. బుద్ధి లేని వాళ్ళు కన్నా. బుద్ధి లేదా? ఆడపిల్ల కాదా అని ఆడు పెట్టాడు ఆ పేరు. దేవునికి స్తోత్రం కదా. వాళ్ళకేం లేదు. ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేని బతుకులు ఎక్కడ ఉన్నాయి? బజార్లో ఉన్నాయని చెప్పాలి. సకు కమాండర్ ఇలా పట్టుకొని పట్టుకొని ఈ రాత్రి మంచి ఆయుధాలు అన్ని ఇష్టంగా పట్టుకొని రెడీ చేసుకుని ఎలా లేదా? కొట్టాలి అక్కడ డింగిరి పుట్లో కొట్టాలి లేదా? ఇప్పుడు చెప్పండి, ముగించేశాను. బుద్ధి లేని వారి బ్రతుకులు బజార్ను ఉంటాయి. బజార్లో బుద్ధి కలిగిన వారు పెళ్లిలోకి వెళ్ళారు, ఎందు ఆరగించారు లేదా? సంఘమైన గమనించండి. పెళ్లి కూతురు కొరకు పెళ్లి కుమారుడు వేసే రాబోతున్నాడు లేదా? గుర్రంలో బుద్ధి ఉండాలి, సిద్ధెల్లో నూనె ఉండాలి. లేట్ అయిపోద్ది. ఆ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. బుద్ధి కలిగి జీవించాలి. బుద్ధి గల వాక్యమైన మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు నాన్న. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది. చెట్టుకెన్నో పువ్వులు పిందులు కాయలు రాలిపోతాయి లేదా? మనం తల్లి గారి భూమిలో పడ్డాం, తండ్రి నుండి వచ్చాం. మనకు జీవితం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు.
ఉండిపోద్దా జీవితంలోనా? ఉండదు. ఉండిపోద్దా? ఉండదు. ఉండిపోద్దా? ఉండదు. యవ్వన ప్రాయమా నవ్వుల కాలమా, యవ్వన ప్రాయమా నవ్వుల కాలమా, నీ కాలం మారిపోగా కష్టాలు రాగా గతించిపోయేదవో. అయిపోద్దా లేదా? అయిపోద్దా లేదా? అయిపోద్ది. బుద్ధివాక్యం కుమార్ దగ్గరికి వెళ్తే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు లేదా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. ప్రార్థన చేసుకోకపోయినా, ప్రభువుని తెలుసుకోకపోయినా, దేవుడు ఇవ్వవలసినవన్నీ ఇస్తూ చేయవలసినవన్నీ చేస్తున్నాడు. సేవకులను పంపిస్తున్నాడు, కొంతమంది చేయుతరిస్తున్నాడు. బుద్ధిగల వాక్యమైన మనం మన ఇష్టానుసారంగా బ్రతక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి లోక కళ్యాణాన్ని జరిగించాడు, ప్రేమను పెంచాడు. ఆ ప్రేమను కలిగి బ్రతుకుదాం, ముందుకు వెళదాం. బుద్ధిగల వాక్యం మనందరిలో ఫలించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చాలా వందనాలు తల్లి. అయ్యా వందనాలు. ప్రార్థన చేయండి గారు. ప్రార్థన చేద్దామా? ప్రేర్ చేయండి. ప్రార్థన చేస్తాను. మా పరీక్ష కాలం మీకు పోయిందని బాధపడకండి. నేను మీకు దొరకను. 8 అయింది టైము. మీరు ఎక్కడే ఉంటారు. నేను కొంచెం వెళ్ళాలి, ఆడపిల్లతో ఉన్నాం. నా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. నా తమ్ముళ్ళు శిలుడు ఎంతోమంది సేవకులను చూసి, సేవకులను చూసి లోపల హీనపరిచాను, దూషించి ద్వేషించాను. పైకి నమస్కారాలు చేస్తున్నా సంస్కారం లేకుండా బ్రతికాను. విలువ లేని నా జీవితానికి విలువనిచ్చాడు ప్రభు. గౌరవం లేని నా జీవితానికి గౌరవాన్ని ఇచ్చాడు. మర్యాద లేని నా జీవితానికి మర్యాదనిచ్చాడు. ఎంతో దుర్భరంగా జీవించాను. చివరికి నా తల్లిదండ్రులు కూడా చీ అన్నారండి. నా బంధువర్గం చీ అన్నారు, నా చుట్టాలు చీ అన్నారు. నా ఎన్నికాని వారు కూడా, అరే వస్తున్నాడు రా దౌర్భాగ్యుడు, పనికి మాలినవాడు, బుద్ధి లేనివాడు, వదలబోతు వస్తున్నాడు రా అని ఎంతో నొచ్చుకొని చేదరించుకున్నారు. చీ అన్నారండి. నువ్వు దురభ్యాసాల్లో పడి అందరి చేత చీ అనిపించుకుంటున్నావేమో, నీ భార్య చీ అంటుందేమో, పిల్లలు చీ అంటున్నారేమో, నీ భర్త అయిన వాళ్ళు కాని వాళ్ళు నిన్ను చీ అంటున్నారేమో. ఒక్కసారి నీ బ్రతుకు నువ్వు ఆలోచించుకో. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆత్మక రక్షణ కలుగుతుంది. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, మేలు లేకుండా, సుఖం లేకుండా బ్రతికిన బ్రతుకు బ్రతికైనా ఎన్నుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? నా ప్రభువు నేను రమ్మని పిలుస్తున్నాడు. రాగలవా? వచ్చిన వారి జీవితాలను ఒకసారి పరిశీలన చేస్తున్నాడు. మన జీవితాలు ప్రభు మనకు బుద్ధిగల వాక్యం ఇచ్చాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఈ వయసులో చిన్న పిల్లలతో అమ్మాయి మీ సేవకురాలు నాట్యం ఆడుతుంటే గొంతుతుంటే నేను హృదయంలో ఎంతో వర్షించాను. ఈ వయసులో కూడా తన పిల్లలైనా ఆడుతున్నారో లేదో ఎంతో సంతోషించాను. నేను ఇలాగే నా పిల్లలను బలపరిచాను, పిల్లలను ప్రభు సన్నిధికి నడిపించాను. ఎంత ఆశ ఆటంకపరచకుండా ఉండాలని మన ఇష్టానుసారంగా బ్రతికాం. కష్టాలు కూడా తెచ్చుకున్నాం. వాటన్నింటి నుండి విడుదల చేసి మనకు రక్షణ ఇచ్చి రక్షణలో కొనసాగినటువంటి దైవ సన్నిధి, దైవ వాక్యం, దేవుని సేవకులు ఉన్నారు. నీ ఇష్టమైన దూరంగా ఉండొద్దు నాన్న. నీ కారణంగా అమ్మ మనసు నొచ్చుకుంటుందేమో, నాన్న మనసు నొచ్చుకుంటుందేమో, నీ బంధువులు స్నేహితులు మనసు నొచ్చుకుంటుందేమో, నీ జీవితం పాడవుతుందేమో. ఒకసారి ఈ రాత్రి నేను ఆలోచన చేసుకోవాలని బ్రతిమలాడుతున్నాను. దేవుని ప్రతినిధిగా నా జీవితాన్ని మార్చిన దేవుడు నీకు ఉత్తమైన జీవితాన్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమో కాదు ఈ రాత్రి నువ్వు చేయవలసిందల్లా నీ మనసు మార్చుకోవాలి, నీ మాట మార్చుకోవాలి, దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుడు చెప్పినట్టు బ్రతికితే నీకేం కొరత ఉంటుంది, నెమ్మది కలిగి జీవిస్తావు. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి వందనాలు. బుద్ధిగల వాక్యం మాకు ఇచ్చావు అయినా, ఒక కుటుంబాన్ని మా ముందు పెట్టావు. మా ఇష్టమని బ్రతికారు. మేము నీ ఇష్టం నెరవేర్చాలని భూమి మీద ఎంతమంది గ్రామంలో ఉండగా మమ్మల్ని కోరుకొని నీ పిల్లగా చేసుకున్నాం. నీవు ఇచ్చినటువంటి ఈ సత్య సందేశాన్ని బట్టి మీకు నమస్కరిస్తున్నాను. మీ దాసుడు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభువా. నాయన 20 సంవత్సరాలు అవుతుంది పరిచర్యలో, తలదాచుకుని స్థలం కూడా లేకుండా పరిస్థితి. అయ్యో అన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సాధించే వాళ్ళు ఎక్కడికి రాని పరిస్థితి. నాయన దేవా, నమ్మదగిన సహాయకుడు నీవు. పిల్లలకు కావాల్సినటువంటి దాన్ని మీరు తీర్చమని బ్రతుకులాడుతున్నాను. అయ్యా, వచ్చి వెళుతున్నారు, ఆయిల్ ఖర్చులైనా ఉంటున్నాయి లేదు నాకు తెలియదయ్యా. ఎలా వస్తున్నారో ఎలా వెళ్తున్నారో
వెళ్ళకపోతే 10 మంది పిల్లలు లోకంలో కలిసిపోతారు, పడిపోతారు, చెడిపోతారని పిల్లలు ప్రయాసపడుతున్నారు నాయన. దేవా, ఇబ్బందులు ఇటుకులు ఉన్నా సంఘ పిల్లలతో చెప్పలేక నీతో చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. మీ దాసులను వాడుకున్నాయన. చేదుడికి వచ్చిన బాబు ఇష్టాకు, అలాగే అమ్మాయి, ఇక్కడ ఉన్నటువంటి అజిత్, చాలా మంది పిల్లలు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. ఈ కుటుంబాలను, ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ పిల్లలందరూ నీ ప్రేమ కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. తండ్రి ఇంటికి ఏ విధంగా చేరుకున్నాడో తనయుడు, కుమారుడు, చిన్న కొడుకు, ఆ విధంగా నీ పాదాల దగ్గర మేము బ్రతుకుతూ బుద్ధి కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఒకప్పుడు బజార్ను పడ్డాయి మేము బ్రతుకు, మీ పాద సన్నిధి మాకు దొరికింది. బుద్ధి గల వాక్యానికి తలవంచి బ్రతుకున్నట్టు ప్రభు చూపండి, సహాయం చేయండి. ఇంకా ఉన్న ఆరాధనలో మీరు నిన్ను నడిపించండి, మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ భాగ్యాన్ని నాకును మీ సేవకులు ద్వారా ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ దాసునికి నమస్కరిస్తూ ఈ మనవులను యేసుక్రీస్తు వారి శుభనామములో పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, మీకు వందనాలు.